వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్ట్ పదానికి అర్థం మీరే చెప్పండి. యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. వినాయకుడి చేతిలో లడ్డును ఎత్తుకెళ్లిన దొంగ. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ మరోసారి పదవి బాధ్యతలు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో బస్సు ప్రమాదం, గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక విగ్రహం. విజయవాడ వరద బాధితులకు చేయూత అందించిన తెలుగుదేశం నాయకుడు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్. ఇక వివరాలకు వెళ్తే, కందుల సత్యనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ సభ్యులు నాగపురి పద్మావతి పేర్కొన్నారు. అందులో భాగంగా గణపతి నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం కోసం నగర పరిధి 11 డివిజన్లో ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. నగర పరిధి 11వ డివిజన్ పోతన్న నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుల సత్యనారాయణ ఫౌండేషన్ సభ్యులు నాగపురి పద్మావతి, ముప్ప సతీష్, కార్తిక్ సింగ్, నాగార్జున, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు పద్మావతి, సుభద్ర, సుకుమార్ మాట్లాడుతూ ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఈ సంవత్సరం నగర పరిధి 11వ డివిజన్లో గణపతి నవరాత్రుల వేడుకల సందర్భంగా 1-2 బహుమతులు అందించడం జరుగుతుందని అన్నారు. కందల సత్యనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు కానీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కానీ ఇప్పించడము, గత సంవత్సరం వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఇప్పించడము, తర్వాత ఎవరైనా నిర్భాగ్యులు ఉంటే ఈ డివిజన్లో 11వ డివిజన్లో మేము స్థానికులము ఏదైనా సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించి ఆ ఫౌండేషన్ తరఫున వాళ్ళకు తగిన సహాయ సహకారాలు అందించడము జరుగుతుంది. ఈ సంవత్సరము వాళ్ళు ఫౌండేషన్ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఏమంటే, ఈ సహాయ కార్యక్రమాలతో పాటు గణపతి ఉత్సవాలలో నవరాత్రులలో జరిగే కార్యక్రమాలను వీక్షించి ఫౌండేషన్ ద్వారా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 2,000 రూపాయలు ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలను కూడా మనము ఫౌండేషన్ సభ్యుల తరఫున మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా వినాయక చవితి రోజు ఆధ్యాత్మిక చింతనకు దూరం అవుతున్నాం కాబట్టి నగరీకరణ వల్ల మనం ఫౌండేషన్ తరఫున ఈసారి ఒక ఆధ్యాత్మిక భావం పెంపొందించడానికి ఒక కార్యక్రమము ఫౌండేషన్ తరఫున మనం చేయడం జరుగుతుంది. దాని విధంగా మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000 ప్రదానం చేయడం జరుగుతుంది ముఖ్య అతిథుల మీదుగా. దీన్ని ప్రత్యేకంగా 11వ డివిజన్ మొత్తం ఎన్ని విగ్రహాలు అయితే పెట్టడం జరిగిందో వినాయక చవితికి, అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా దానికి కొంచెం మనం పండితుల దగ్గర, కొంచెం ఎడ్యుకేటెడ్ విద్యావేత్తల దగ్గర వీళ్ళందరినీ మనం ఒక టీమ్గా చేసి విగ్రహాలను పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అనౌన్స్ చేయడం జరుగుతుంది. లాస్ట్ రోజు ఇవ్వడం జరుగుతుంది. 11వ డివిజన్ తరఫు నుంచి కందుల సత్యనారాయణ ఫౌండేషన్ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో కూడా రైస్ బ్యాగులు పంపిణీ కూడా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫ్యాన్లు, ఇట్లా బుక్స్ అన్నీ పంపిణీ చేయడం జరిగింది. ఆ అన్న వల్ల కుటుంబం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు చేసే కార్యక్రమాలు ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి దేవుళ్ళను మేము ఈ కందుల ఫౌండేషన్ తరఫున
11వ డివిజన్లో ఎన్ని గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఎన్ని గణపతులు ఉన్నాయో అన్ని పర్యవేక్షించి మేము చివర్లో ఎక్కడైతే వినాయకుడికి మేము బహుమతి అనేది అన్న ఫౌండేషన్ తరఫున ఇస్తారో అది కమిటీ సభ్యులు నిర్ణయించి ఇస్తారు. విజయవాడ వరద బాధితులకు చేయూత అందించిన తెలుగుదేశం నాయకుడు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమల్ ఖాన్. చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమల్ ఖాన్ విజయవాడ వరద బాధితులకు జమల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయూత 500 కుటుంబాలకు 9 లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువులు అందజేత విజయవాడ నగరంలోని సింగ్ నగర్, దాబాకొట్టు సెంటర్, బాంబే కాలనీ, సుందర్ నగర్లో 500 కుటుంబాలకు 5 కేజీల బియ్యం, ఉప్పు, కారం, వంట నూనె, బంగాళాదుంపలతో పాటు కూరగాయలు కూడా అందించడం జరిగింది. అన్న నేను యాన్ వచ్చినప్పుడే వచ్చాను నా ఫోటో వచ్చినావా అయితే ఆయన పక్కన చెప్పండి ఇక్కడ పెట్టండి మిస్ అయిన ఒక టోకెన్ వచ్చేసి ఎదరండి ఎదరండి ఇవ్వండి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ఎఫ్సిఎల్ ఎరువుల కర్మాగారంలో విష రసాయనాలు వెలువడుతున్న స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని గతంలో 2021 సంవత్సరంలో కూడా ఇలాగే అమోనియా లీక్ అయిందని దీనికి కారణమైనటువంటి అధికారి నిర్లక్ష్యం మూలంగా అప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగిందని అప్పుడు గత యాజమాన్యం జరిగిన సంఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకొని కారణంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఇప్పటికైనా సదరు షిఫ్ట్ ఇన్ఛార్జి వంశీధర్ అధికారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు. ఈ కాలువలలో ఈ డ్రైనేజ్ నీళ్ళలో కెమికల్ పంపించి మనుషులను సావగొడుతున్న సందర్భంలో తూతూ మంత్రంగా అప్పటి మనం ఏదో నిప్లవ నీళ్ళు అన్నట్టు చేసిండ్రు. దీనికి అంతటికి కారణం షిఫ్ట్ ఇన్ఛార్జ్ వంశీధర్ అన్నటువంటి ఒక అధికారి ప్రజల ప్రాణాలపైన కనీసమైనటువంటి అవగాహన లేకుండా కెమికల్ను కాలువలో ఇడిచిపెడతా ఉన్నారు. మళ్ళా సివిల్ ఏజీఎం ఆయన బీకే విఠల్ కుమార్ కాంట్రాక్టర్లో కమిషన్లు దొబ్బి నాసిరకమైనటువంటి నిర్మాణాలు చేపేయడం మూలాన ఇలా ప్రజల ప్రాణాలు పణంగా పెడతా ఉన్నారు. మేము ఆర్ఎఫ్సిఎల్ ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న బలంగా జెడ్ఎల్డి ప్రాజెక్ట్ తీసుకురండి, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రాజెక్ట్ తీసుకొస్తే అందులోకి వెళ్ళి ఒక్క కెమికల్ చుక్క కూడా బయటికి రాదు, 150 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని చెప్పి కాగితాలకే పరిమితం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ 100 కోట్ల రూపాయల లాభాలు ఆర్ఎఫ్సిఎల్ వల్ల ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలను మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే జెడ్ఎల్డి ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. అక్కడ రాటిఫైడ్ ఎస్ఓ ఆఫీసర్ను పర్యవేక్షణ ఒక అధికారిని వెంటనే నియమించాలి. ఈ బాధ్యుల పైన వంశీధర్ పైన మరియు విఠల్ కుమార్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలి. లేకపోతే ప్రజాగ్రహాన్ని చవి చూడక ముందే ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం
చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము ఆర్ఎఫ్సిఎల్ యూనియన్ మజ్దూర్ యూనియన్ పరంగా మరియు ఇతర ప్రాంతాల్లో ఇతర పక్షాలను అన్నింటి ప్రతిపక్షాలను కల్పించిన పెద్ద ఉద్యమం ఆర్ఎఫ్సిఎల్ గేట్ ముందు చేస్తాము. ఇంత ముందు అయినప్పుడు చర్య తీసుకుంటే ఇవాళ ఇది ఉండపోయేది. వాళ్ళకు అసలు లెక్కే లేదు ప్రాణాలకు. కాబట్టి మరొకసారి ఆర్ఎఫ్సిఎల్ ఉన్నత స్థాయి యజమానిని హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నప్పటికీ వారికి కావాల్సిన మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు పి కాళీప్రసాద్ పేర్కొన్నారు. తక్షణ వైద్య సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. వరంగల్ నగరంలోని వజ్ర గార్డెన్స్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జోనల్లో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు పి కాళీప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్షులు అన్వర్ డాక్టర్లు పి సాంబశివరావు, అశోక్ రెడ్డి, కస్తూరి, ప్రమీల, మోహన్ రావు, విజయ్ చందర్ రెడ్డి ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళీప్రసాద్, అన్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య సిబ్బంది 24 గంటలు పనిచేసుకున్నప్పటికీ వారికి కావాల్సిన మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు పి కాళీప్రసాద్ పేర్కొన్నారు. తక్షణ వైద్య సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐఎంఏ తెలంగాణ స్టేట్ ఈరోజు వరంగల్ లోపల ఐఎంఏ తెలంగాణ స్టేట్ జోనల్ కాన్ఫరెన్స్ 3rd జరిగింది. ఈరోజు ఉదయం స్టేట్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో ప్రధానంగా డాక్టర్లు ఈరోజు వాళ్ళు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్, డాక్టర్ల యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూలంగా చర్చించడం జరిగింది. అలాగే ఇంకో హాల్ లోపల కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే డాక్టర్లకు నిరంతరం ఎడ్యుకేషన్ అనేది ఒక్కరోజు అయ్యే ప్రక్రియ కాదు, సీఎంఏ ప్రోగ్రాం జరిగింది. అలాగే ఇప్పుడు 2 నుంచి 4 గంటల వరకు ప్రజారోగ్యం పైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం గురించి ఐఎంఏలోని వైద్యులు, సీనియర్ వైద్యులు, అలాగే వివిధ అంశాల్లో నిష్ఠానిష్ఠితులైన ప్రజా సంఘాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. ఆ విషయం లోపల ఈరోజు భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలన్నా, ఈ ఆర్ఎంపీలు, పిఎంపీ వైద్యులు గ్రామీణంలో ఉండి వెళ్ళిపోవాలన్నా, ఈ ప్రజారోగ్యము ఎట్లా ఇంప్రూవ్ కావాలనే దాని మీద కూలంకషంగా చర్చ జరుగుతుంది. దాంట్లో వైద్యులు వాళ్ళను తరిమివేయడము, ప్రజారోగ్యాన్ని కాపాడడం మీద, వైద్యుల మీద జరుగుతున్న దాడుల మీద, వాటిని అరికట్టే విధానాల మీద, అలాగే యువ వైద్యులు అంటే ఈ మధ్యలో చూస్తున్నాం మనం, ఒక 30 నుంచి 40 వయసులో ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. దీనికి కారణాలు ఏంటంటే వర్క్ స్ట్రెస్ అవుతుంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వట్లేదు. అంటే మన తెలంగాణ ప్రభుత్వం కానీ జాతీయ ప్రభుత్వం కానీ జీడీపీలో 1 నుంచి 2% మాత్రమే ఖర్చు పెడుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే వైద్యుల మీద ఒత్తిడి పెరుగుతుంది. 24/7 అంటే పిహెచ్సిలో అయినా కానీ, మెడికల్ కాలేజీలో కానీ, ఆసుపత్రిలో పనిచేసిన వైద్యులు రాత్రనక పగలనక కష్టపడుతుంటే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైద్యుల మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని సమాజంలో అవగాహన కల్పించాలి. ప్రతి సభ్యులు, ప్రతి సామాన్యుడు కూడా వైద్యుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళు అంతగానం సేవ చేస్తున్నప్పుడు మరి నకిలీ వైద్యులు చేస్తున్న తప్పిదాల వల్ల, లేదంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలు చేస్తున్న కొన్ని ఇబ్బందుల వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్యం జరగాలని, ప్రజలకు మారుమూల ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్యం, అలాగే క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా వైద్యం అందించాలని ఈరోజు వైద్యులందరూ కలిసి తీర్మానించారు. ప్రభుత్వాన్ని జీడీపీ లోపల కనీసం 5 నుంచి 10% వరకు పెంచాలని వైద్యులు ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా నకిలీ వైద్యుల మీద ప్రభుత్వం కానీ, లేదంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి జిల్లాల్లో నుంచి మొదలై మండలాల వరకు కూడా వాళ్ళు రైడ్స్ చేసి ఎవరైతే అన్క్వాలిఫైడ్స్ ఉన్నారో వాళ్ళని పక్కకు జరిపి ఏమంటారు క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తే ప్రజారోగ్యం బాగుపడుతుందని తీర్మానం చేయడం జరిగింది.
జగ్గంపేట మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులు సుమారు 80 మందికి దాతల సహకారంతో నిత్యావసర సరుకులు మరియు బట్టలు చిన్నపిల్లలకి తినుబండారాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణికర్ణిక యువజన సంఘం అధ్యక్షురాలు గున్నబత్తుల అనుష మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమానికి సహకారం ఇచ్చిన దాతలు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి విజయవాడలో ఇంత దారుణంగా వరదలు రావడం చాలా బాధాకరమని అన్నారు. చాలా కుటుంబాలు కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సొంత ప్రదేశాల నుండి వలసకు వెళ్లిపోయినటువంటి వాళ్ళు ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం వారిని గుర్తించి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. టీం సభ్యులు పైపుల్ రోడ్ ప్రదేశంలో వరదలకు గురైన కొన్ని కుటుంబాలను కలిసి వాళ్ళని పరామర్శించి ఓదార్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణికర్ణిక టీం సభ్యులు శ్రీనివాస్, రామశెట్టి దేవి, స్వామి, గున్నబత్తుల వీరబాబు పాల్గొన్నారు. మంచినీళ్ళు మాకు అన్ని సరళ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఏమి రాలేదు అంటే మీ ఊర్లో వెళ్ళే ఉంటారు, మీరు అక్కడ లేరు కదా, మరి గవర్నమెంట్ ఇస్తున్నారు. మీరు ఫోన్ చేసినప్పుడు అక్కడ ఉన్నాం మేడం, చేశారు. అదే ఎంతమందిని ఆయన కూడా బరాయించాడు. ఇప్పుడు అందరికీ నమస్తే అండి. మణికర్ణిక యువజన సంఘం జగ్గంపేట మాది. మేము ఇక్కడ ఈ సమస్య ఉందని చెప్పేసి మాకు తెలిసిన మిత్రుడు ద్వారా మాకు తెలిసింది. అంటే రాజానగరం అనే ఊరంట వెళ్ళి ఆ ఊరిలో వీళ్ళు ఉన్న ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి వాళ్ళు కట్టుబట్టలతోటి అక్కడ నుంచి రాత్రి ఇక్కడ రావడం జరిగింది. ఎవరైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఓనర్ ఉన్నారో ఆయన వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండడానికి షెల్టర్ ప్రస్తుతానికి ఇచ్చారు తాత్కాలికంగా. వీళ్ళు వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సదుపాయాలు ఫెసిలిటీస్ ఏమీ అందలేదు. మేబీ వాళ్ళ ఊళ్ళో వెళ్ళి ఉంటాయేమో కానీ వాళ్ళ ఊరి నుంచి వచ్చేసారు కాబట్టి ఇక్కడ వరకు వీళ్ళకి ఏమీ సౌకర్యాలు గవర్నమెంట్ నుంచి రాలేదు. కేవలం ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ఆయన మాత్రం వీళ్ళకి కట్టుకోవడానికి బట్టలు కానీ తిండి, నీరు, మినిమం ఫెసిలిటీస్ ఏమైనా ఇప్పటివరకు అందించారు. వీళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారని తెలియడంతో మణికర్ణిక మన టీం ద్వారా కూడా కొంతమంది ఎవరైతే దాతలు డబ్బులు కొంతమంది ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది దాతల సహకారంతో మణికర్ణిక టీం సభ్యులు శ్రీను గారు, అలానే స్వామి గారు, దేవి గారు, అలానే వీరబాబు గారు, నేను మేము 5 కలిసి దాతలు ఇచ్చిన డబ్బులతో వీళ్ళకి బియ్యం మరియు కూడా సుధీష్ బాబు బియ్యం మరియు నిత్యావసర సరుకులు అయినటువంటి కొన్ని సరుకులు, అలానే బట్టలు కట్టుకోవడానికి వాళ్ళకి ఒక చీర, ఒక టవలు, అలానే ఇప్పుడు లేడీస్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు చీరలతో ఉండలేరు కాబట్టి ఒక నైటీ, అలానే పెద్దవాళ్ళకి ఒక లుంగి, ఈ బట్టలు కూడా తీసుకోవడం జరిగింది. అలానే చిన్నపిల్లలకి స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్ అలా పర్వాలేదు పిల్లలకి స్నాక్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకి కొంచెం మెడికల్ ఫెసిలిటీస్ కూడా అవసరమై ఉన్నాయి. కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని మనలాంటి ఎన్జిఓసే కాకుండా గవర్నమెంట్ కూడా కొంచెం త్వరగా వీళ్ళని గుర్తించి వీళ్ళ ఏరియా అయితే ఏదైతే ఉందో ఆ ఏరియాని త్వరగా క్లీన్ చేసి ఆ వాటర్ని అంతా పంపించే ప్రయత్నం చేసి వీళ్ళు త్వరగా వీళ్ళ సొంత ఊరికి, సొంత గ్రామానికి పంపించాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా పాపం చాలా బాధతో ఉన్నారు. వాళ్ళ సొంత ఊరిని ఎప్పుడు చిన్నప్పటి నుంచి కట్టుకొని ఎంతో ఇష్టంగా కట్టుకొని ఉన్న ఇల్లుని వదిలేసి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు వీళ్ళందరినీ ఇలా చూడడం, ఈ సిచ్యువేషన్ వీళ్ళందరినీ కలవడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇలాంటప్పుడే మన అందరం ఒక మనిషికి మనిషి తోడున్నామని మనమే ధైర్యం చెప్పుకోవాలి. వీళ్ళందరికీ మీరు కంగారు పడద్దు, మేము కూడా మేమందరం ఉన్నాం మాలాంటి వాళ్ళం అని మీ అందరి తరఫున చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క దాతకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మణికర్ణిక టీం తరఫున. ఎందుకంటే వీళ్ళ బాధను నేను వీడియో కాల్లో చూశాను. అప్పటి నుంచి నేను చాలా బాధపడ్డాను. వెంటనే వీళ్ళకి ఏదో చేయాలని చెప్పి ఫాస్ట్ డిసిషన్తో 2 రోజుల్లో నేను దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలానే జగ్గంపేట నుంచి ఇక్కడికి మాతో పాటు మా మణికర్ణిక టీం వచ్చినటువంటి మణికర్ణిక టీం సభ్యులు శ్రీను గారు, అలానే స్వామి గారు, దేవి, అలానే వీరబాబు గారు, వీళ్ళు కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. దాతలు పేరు పేరు దాతలందరికీ ధన్యవాదాలు చెప్పండి.
అందోల్ నియోజకవర్గంలోని టేక్మల్ మండల కేంద్రానికి చెందిన మంగళ శంకరమ్మ భర్త దత్తయ్య ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఇంటి మిద్దె కూలి అకాల మరణం చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తక్షణం స్పందించారు. మంగళ శంకరమ్మ కుటుంబానికి అండగా 2 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటించారు. తక్షణ సహాయంగా ఆమె అంత్యక్రియలకు అవసరమైన 11,000 రూపాయలను అందజేశారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసాను కల్పించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. నిన్న రాత్రి వచ్చిన భారీ వర్షాలకు మరి మంగళ శంకరమ్మ అనే వృద్ధురాలు పాపం ఆమె నిద్రమత్తులోనే కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి మరి చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని తెల్లారి మేము ఊట వచ్చి చూసేసరికి చాలా బాధ అనిపించింది. మరి ఈ విషయాన్ని మంగళ శంకరమ్మ తిరుమల చనిపోయిన విషయాన్ని ప్రమాదవశాత్తు భారీ వర్షాలకు అని చెప్పి దామోదర్ రాజనరసింహ టీఆర్ఎస్ నాయకులు మంత్రివర్య గారి దృష్టికి తీసుకుపోగా ఇమ్మీడియట్లీ బాధపడుతూ స్పందించి మరి జిల్లా యంత్రాంగాన్ని మండల యంత్రాంగాన్ని మరి అప్రమత్తం చేస్తూ ఇమ్మీడియట్లీ వాళ్ళను షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం మరి సంబంధించిన వాళ్ళకి అవసరాలను ఇమ్మీడియట్లీ తీర్చాలి. ప్రభుత్వ పరంగా వచ్చింది అన్ని విధాల వాళ్ళకి ఆదుకోవాలని చెప్తూ అమ్మవంతు స్వయంగా మరి మాదాపుతో ఉదయంతో పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు సొంతంగా పార్టీ పరంగా మరి 2 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సాయం 11,000 దాన సంస్కరణకు అని చెప్పి 2,11,000 రూపాయలు ఆయన కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన సొంతంగా మాదాపుతో ఉదయంతో మరి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ సంగారెడ్డికి వెళ్ళి సార్ ప్రతినిధి మరి సీతయ్య గారి ద్వారా స్వయంగా మరి పంపడం కూడా జరిగింది. మరి ఇప్పుడే అందజేశాం. వారికి ప్రభుత్వ పరంగా భవిష్యత్తులో ఇలాంటి ఏది అవసరం ఉన్నా సార్ కూడా ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా సాయం అందిస్తామని చెప్తూ ఈ విధంగా మనం సాయం చేసినందుకు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేకంగా మండల కాంగ్రెస్ తరఫున గ్రామస్తుల తరఫున మండల ప్రజల తరఫున కూడా ఆయనకు మేము శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. కర్నూలు నగరంలోని వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాలలో ఒకవైపు ప్రజలు మరోవైపు రాజకీయ నాయకులు వినాయక స్వామి పూజలలో నిమగ్నమయ్యారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో వినాయక స్వామి పూజలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మరోవైపు తుంగభద్ర నది ఒడ్డున 63 అడుగుల వినాయక స్వామి పూజలలో వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. యజమానస్యదేవతాభ్యో నమః అనుగ్రహప్రసాయ దృష్టు యజమానస్య ప్రతిష్ట భూతపిశాచః హే పవిత్ర వీరామః ధ్యాయమే ధ్యానం आयुते प्राणी है भोपाल उठने हैं फ्लैश पकड़े गाने हैं समुद्र से प्राणी है अलंकरणार्थम मंगलम कोविदाय मानिगुणात्मने चक्रवर्ती नीराजम समर्पयामि नीराजमते आत्मन्यं समर्पयामि नमस्करोमि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके गणेश महाराज के गणेश महाराज के मानस देवता ओम राजा राजा प्रसन्न भाई है नमो नमः समय कामा जन्मांतरा कृतांतरः तान तान प्रक्षेप हुए है सामूहिक ब्रह्मांडोत्तरः अन्यदा जन्म नास्ते है तन्निमाय तस्मात् काली भावेना जनार्दना ये नमस्कार చేసుకోండి వసుదేవ వినాయక స్వామి దేవత यो नमः ధనం పెట్టుకోండి संकल्पितः सकल कार्यः फलसिद्धिरस्ते सर्वे जनाः सुखिनो भवन्तु गणपति प्रसाद सिद्धिरस्तु కొంచెం డౌన్ बोलो 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 गणेश महाराज के
నిలబెట్టు నిలబెట్టు రైట్ అయిపోయింది అంటే కదా ఫ్రెండ్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.